కాలిక లేదా ఋతు సంబంధ నిరుద్యోగము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక సీజన్లో పని ఉంటుంది, ఇంకో సీజన్లో పని ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రైతులే తీసుకుందాం. రైతులు ఇప్పుడు జనవరి ఇప్పుడు ఏం చేస్తారు, మంచిగా వరలు నాటేస్తారు, ఒకవైపు మిరపతోటలు ఏరుతారు, పత్తి కొట్టి మొక్కజొన్నలు వేస్తారు. రకరకాలుగా ఒక నెల 15 రోజులు పని ఉంటుంది. తర్వాత ఈ పని అయిపోయినాక వరలు కోతలకు వస్తాయి, మామిడి తోటలు క్లోజ్ అయిపోతాయి, ఎండలు బాగా కొడతాయి, ఎక్కడెక్కడ నీళ్ళు లేక ఎండిపోతాయి, ఏం పని ఉండదు 2 నెలలు. ఈ 2 నెలలు ఏమవుతుంది, ఖాళీ. మళ్ళీ ఎప్పుడు పని ఉంటుంది, మళ్ళీ వానలు పడితే రైతులు చెరువులకు నీళ్ళు వస్తే పొలాలకు నీళ్ళు వేసి దున్ని మళ్ళీ వ్యవసాయం చేస్తే మాత్రమే కూలీలకు పని ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్యాప్ ఏర్పడుతుంది, ఒక ఋతువు నుండి ఇంకో ఋతువు మారినాడు. అంటే వర్షాకాలం నుండి చలికాలము, చలికాలం నుండి ఎండాకాలం మారేటప్పుడు ఈ గ్యాప్ ఏర్పడుతుంది. అంటే ఈ గ్యాప్లో ఏమవుతుంది, పని ఉండడం లేదు రైతులకు. కాబట్టి దీన్ని ఏమన్నా అంటే ఋతు సంబంధ నిరుద్యోగము, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్.